మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసం 30వ తేదీలోపు కుంభరాశి జాతకులు మీ యొక్క జాతకం ప్రకారం వారి మోసం జరగబోతుంది. ఈ రెండు విషయాల్లో నష్టపోతారు, జాగ్రత్త. మీరు ఆలస్యం చేయొద్దు. ఇది జ్యోతిష్కుల మాట కావున హెచ్చరికగా భావించి వీడియోని చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఇక ఈ యొక్క సమయంలో ఈ రాశి వారు కుటుంబ పరంగా ఎన్నో ఆనందాలు అయితే పొందుకోబోతున్నారు. భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ప్రేమ చిగురిస్తుంది. మీ జీవిత భాగస్వామి ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోవడం రీత్యా మీ మధ్య బంధం బలపడుతుంది. ఈ సమయంలో మీ సంతానం మీ మాట విని మీకు నచ్చినట్లుగా ప్రవర్తించడం ద్వారా ఒక రకమైన భావోద్వేగానికి లోనవుతారు. ఇది మీకు ఎంతో సంతోషాన్ని కలగచేస్తుంది. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ సమయంలో మీరు పొందే సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వ్యాపారస్తులు ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. మీరు ఆలోచించకుండా పెట్టుబడి పెడితే గనక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా మీరు ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఆ రంగంలో ఎంతవరకు కష్టపడగలరో మీకు మీరే విశ్లేషించుకుని పెట్టుబడి పెడితే ఆశించిన మేర ఫలితాలు పొందొచ్చు. అంతేకాని ఏమీ ఆలోచించకుండా ముందు పెట్టుబడి పెట్టేద్దాం, తర్వాత కష్టపడదాంలే అనుకుని పెట్టుబడి పెడితే మాత్రం నష్టాలు చవి చూడాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. ఈ యొక్క నవంబర్ మాసం 30వ తేదీలోపు మీకు ఇటువంటి ఫలితాలు అయితే కలుగుతాయి. ఈ యొక్క నవంబర్ మాసం 30వ తేదీలోపు మీకు ఇటువంటి ఫలితాలు అయితే కలుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్న ఈ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ప్రారంభించిన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. చేస్తున్న వ్యాపారం వృద్ధి చేయాలి అనుకునే వారికి ఈ సమయంలో అనుకూలంగా లేదు. ఈ సమయంలో మీరు ఉన్న వ్యాపారాన్ని ఎటువంటి నష్టాలు లేకుండా కొనసాగించాలి. అంతేగాని నూతన బ్రాంచ్లు మాత్రం ఎక్కడా ప్రారంభించొద్దు. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి అనుకూల సమయము. ఈ సమయంలో గతంలో మిమ్మల్ని వేధించిన అనారోగ్య సమస్యలు అన్ని కూడా పూర్తిగా తగ్గుతాయి. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. అయితే వాతావరణ మార్పులకు అనుగుణంగా మీ ఆహార నియమాలు మార్చుకోండి. యోగా, వ్యాయామం చేయడం చాలా అవసరం. అయితే ఈ సమయంలో తలనొప్పి, జలుబు వంటి చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అవి సకాలంలో తగ్గిపోతాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి పొంచి ఉన్న పెను ప్రమాదం ఏమిటంటే గనక ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వల్ల మీకు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం మంచిది కాదు. అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు వాహన నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. 2 వీలర్ పై వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం, 4 వీలర్ పై వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వంటి వాహన నియమాలు ట్రాఫిక్ సిగ్నల్స్ కి అనుగుణంగా మీ వాహనాన్ని నడుపుతూ జాగ్రత్త పడండి. అంతేకాకుండా ఈ సమయంలో మద్యపానం చేసేవారికి, ధూమపానం చేసేవారికి, ఇతరత్రా మత్తు పదార్థాలు స్వీకరించే వారికి ఈ రాశి వారికి ఈ సమయం అనుకూలం కాదు. ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందుకోవడం కోసం మీరు చేయవలసిన దేవతా ఆరాధన చూస్తే గనక నిత్యం ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. బుధవారం వినాయకుడిని పూజించండి, ఆరాధించండి.
సూర్యదేవునికి నీటిని సమర్పించడం రీత్యా మంచి జరుగుతుంది. శుక్రవారం నాడు పేదలకు పంచదార, తెల్లని మిఠాయిలను లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి. ఇలా చేస్తే అదృష్టం అండగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని చేపట్టే ముందో ఇంట్లో పెద్దలను గౌరవించండి, వారి ఆశీర్వాదాలు తీసుకోండి. గోమాతను దానం చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలం లభిస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, నవంబర్ మాసంలో 31వ తేదీలోపు ఈ రాశి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో, ఏం జరగబోతుందో, ఏ విషయంలో అప్రమత్తంగా ఉండాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.